వారికి అట్లనే దేవుని రూపముతో అంటే దేవుడు, గురువు అంటే గురువు, బ్రహ్మ అంటే బ్రహ్మ, విష్ణు అంటే విష్ణు, ఈశ్వర అంటే ఈశ్వర రూపం, అమ్మ అంటే అమ్మ. ఏమి లేదు అంటే లేని రూపం. నువ్వు లేదన్నా ఉంటుంది, ఉన్నదన్నా ఉంటుంది. కనుక నీకు కనిపిస్తే కనిపించిందంటావు, కనిపించకపోతే లేదంటావు. కనుక నువ్వు లేదన్నంత మాత్రం లేకుండా ఉండదు. నువ్వు కనిపించి సంతోషపడినా పొగిడితే ఏం పొంగేది లేదు. నీవు నిందించినా నువ్వు లేదని మొక్కకపోయినా తొక్కినా ఏ విధంగా నమ్మకపోయినా సమస్త సృష్టి నడిచేది నడుస్తుంది, అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది. అందుకు కాబట్టి ఒకానొక సందర్భంలో ఇలాగనే ఒకానొక ఊరికి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఇలాగే సభ నడవబట్టిండే ఒక వ్యక్తి అన్నాడంట. ఏమని అంటే, దేవుడు ఒక ప్రశ్న వచ్చింది ఆయనకు. దేవుడు సమస్త సృష్టిలోనే ఏమేమి చేయాలో అదేది చేయాలి, కానీ నాకు ఒక ప్రశ్న వస్తుంది అన్నాడంట. ఏం ప్రశ్న అది అని గ్రహించాడంట. గ్రహించి ఆయన అందరిలో అడిగాడంట. ఒక గురుజీకి అడిగారంట, ఇక స్వస్థంగా నడిస్తే. అడిగితే ఏమని అడిగాడంటే, నాకు ఒక సందేశం ఉన్నది గురూజీ అంటే. ఏం అడగను ఆయన అంటే, దేవుడు ఈ సమస్త సృష్టి అంతా మంచిగానే చేసిండు, కానీ కొంచెంలో లోపం వచ్చింది ఆ దేవునికి చేతుట్ల అన్నాడంట. ఏం లోపం వచ్చింది ఆయన చెప్పు అంటే, లేదు గురూజీ, ఏమంటే ఈ భూమి మీద ఏమి తీగ వాడతాయి కదా, భూమి మీద తీగ వాడతాయి కదా, గుమ్మడికాయలు ఒక్కొక్కటి ఇంత తోటకి ఇచ్చిండు. తీగ ఇంతే దూరం తీగ పడుతుంది, ఇంత తోటకి ఇచ్చిండు. మరి ఇట్లా ఎందుకు ఇచ్చిండు అని అడిగిండట. అంటే నాయన ఏదాంతి ఏమేమి చేయాలనో అది గ్రహించి లేదు అట్లా చేసేది లేకుండా తప్పు. పెద్ద చెట్లు ఇచ్చిండు, ఆ చెట్లకు అది ఇవ్వకుండా ఇది ఇచ్చిండంటే ఆయన కొంచెం లోపం ఉన్నట్టు అన్నాడంట. అయితే సరేనైనా నీ ప్రశ్నకు సమాధానం నీ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది, దానికి నీకు ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమయం వస్తుంది. అయితే సరేనండి, ఈరోజు చెప్పను, ఆ ప్రశ్నకు సమాధానం రేపు దొరుకుతుంది. ఈరోజు ఏం టైంకు అడుగుతున్నావు, రేపు అదే టైంకు నీకు సమాధానం దొరుకుతుంది అన్నారు. అంటే సరే అన్నాడు, రేపు నువ్వు ఇదే టైంకి నీకు సమాధానం దొరుకుతుంది. అయితే నేను వేరే ఒక ఊరికి కార్యక్రమం ఉంటుంది, ఇలాంటి ఒక సత్సంగం కార్యక్రమం, అక్కడ వెళ్తున్నా, వచ్చేటట్టు ఉంటే నీవు కూడా పాదతోని నడుచుకుంటా వెళ్ళేది ఉంది, నువ్వు రా అన్నాడు. మేము మొదలెళ్తాం, నువ్వు కూడా అక్కడ వచ్చేటట్టు ఉంటే రా అంటే రేపు నీకు ఇదే టైంకు సమాధానం జరుగుతుందంటే సరే అనుకొని ఆయన రేపు ఇదే టైంకు ఆయన కూడా నడుచుకుంటా వెళ్తున్నాడు. వెళ్తా ఉండగా అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంటే ఎండ టైము, అప్పుడు ఒక 12-1 గంట అవుతుంది. ఆ అట్ట అరణ్యంలో వెళ్తుండగా ఒక పెద్ద వృక్షం కనిపించింది. ఆ వృక్షం మరీ వృక్షం ఉండే, అబ్బా ఎంత చల్లగా ఉన్నది ఈ ఎండలా అనుకొని అక్కడ పూజ కూర్చున్నాక నన్ను వెళ్దామని కూర్చున్నాడు. కూర్చొని చల్లగా ఉంటే ఒక 10-15 నిమిషాలైనా సరే కానీ జర ఆరాం చేసుకొని వెళ్దాము అని పండుకున్నాడంట. పండుకున్న తర్వాత కొంచెం అట్టనే కన్నుకు కురుకొచ్చి నిద్ర కూడా పోయిందంట. నిద్ర పోతుంటే గాలి దుమారం విడిచిందనమాట. చాలా గాలి విడిచినప్పుడు పై నుండి మర్రి వృక్షము నుండి ఆ మర్రికాయలు ఏమైనా కదా డైరెక్ట్ ఆ పై నుండి మర్రికాయ పట్టమని ముక్కు మీద పడ్డదంట డైరెక్ట్. అప్పుడు ఆయన అనుకున్నాడంట పండుకునేటప్పుడు, దేవుడు చేస్తే చెప్తానండి, రేపు మాత్రం ఇదే టైంకు ప్రశ్నకు ఉత్తరం అన్నాడు. గురూజీ ఏమో ఊరిపోయాడు, నేను ఇదే టైంకు ఈ చెట్టు కింద ఉన్నాను. కానీ వాస్తవికంగా గింతకాయ ముక్కు మీద పడింది, పట్టిన పడితే పెద్ద రౌ తీసుకొని కొట్టినట్టు అయింది ముక్కు మీద. అప్పుడు అనుకున్నాడంట, ఓయప్ప మరి నిన్న అడిగితే గురూజీ అన్నారు రేపు ఇదే టైం కానీ, మరి ఇంత పెద్ద చెట్టుకు అంటే ఆయన ఏమనుకున్నాడంటే పెద్ద మర్రి చెట్టు గుమ్మడికాయ ఇవ్వచ్చు కదా పరమాత్ముడు, ఆ మర్రి చెట్టుకు మర్రికాయలు ఈ గుమ్మడికాయ తీగకే ఇవ్వచ్చు కదా అని ప్రశ్న ఉండేది. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఓర్నైనా నా ఆలోచన
వాస్తవికంగా తెలివి అంటే తెలివి, ఆయన తెలివే, నా తెలివినే మాత్రం తక్కువ ఉన్నది అనుకున్నానంట. అక్కడ పండుకున్నాక ఈరోజు ఈ చెట్టు కింద నేను అన్నా అంటే నా గతి ఏముండే, ఈరోజు నా ముక్కు కూడా ఉండకనే, నా కన్ను కూడా ఉండకుండే, అదే గుమ్మడికాయ నా మీద పడతాయి అని గ్రహించింది. అందుకు సైన్స్ ఏం చేస్తుంది, వాస్తవికంగా అయితే అయిందండి, కాకుంటే కాదండి. సైన్స్ ప్రకారంగా కానీ కొన్ని విచారశీలిలో ఈ విధంగా పండితులు ఈ విధంగా